6 కలర్స్ ఉన్నాయి మీకు. ఐ గెస్ ఇక్కడ 1 2 3 4 కలర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. యా, సో దిస్ ఈజ్ ది పోర్టబుల్ బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీ మీకు ఇంకొక 50 రేంజ్ ఎక్స్ట్రా ఇస్తుంది. సో నాకు అన్నిటికన్నా నచ్చిన కలర్ వచ్చేసి ఇది. అది ఉంది, డిస్టెన్స్ కవర్డ్, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉందా, బ్యాటరీ హెల్త్ కూడా చూపిస్తుంది. దిస్ ఇస్ ది ఫాస్టెస్ట్ మోడ్ అవైలబుల్ అనమాట. ఓకే ఓకే సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజైతే మనం సింపుల్ ఎనర్జీకి వచ్చేసామన్నమాట. అండ్ యాజ్ యూజువల్ వర్షం పడుతుంది, మళ్ళీ మనం బండి ముడితే అది వర్షం పడుతుంది. అండ్ సింపుల్లో దేర్ ఆర్ 2 మోడల్స్ అనమాట. ఇది సింపుల్ 1 అండ్ దేర్ ఈస్ 1 మోర్ కాల్డ్ సింపుల్ 1S. ఆ రెండింటికి డిఫరెన్స్ అదంతా కూడా నేను బండి ఎక్కంగా మాట్లాడతాను, ఎందుకంటే ఇక్కడ లైట్స్ అంతా ఫ్లికర్ అవుతుంది. సో దీస్ ఆర్ ది గ్రాఫిక్స్. దీనిలో 6 కలర్స్ ఉన్నాయి మీకు. ఐ గెస్ ఇక్కడ 1 2 3 4 కలర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. మిగతావన్నీ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ డిస్కే, రేర్ ఈజ్ ఆల్సో డిస్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ ఎ బెల్ట్ డ్రివెన్. సో మీరు దీని మెయింటెనెన్స్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు మీకు. అండ్ లెట్ మీ షో యూ సంథింగ్ ఎల్స్. సో మీకు సింపుల్ 1Sలో ఈ పోర్టబుల్ బ్యాటరీ రాదు. సో బేసిక్గా యూ హ్యావ్ ఎ పోర్టబుల్ బ్యాటరీ హియర్ విచ్ విల్ గివ్ యూ మోర్ రేంజ్. ఒక్క సెకండ్. యా, సో దిస్ ఈజ్ ది పోర్టబుల్ బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీ మీకు ఇంకొక 50 రేంజ్ ఎక్స్ట్రా ఇస్తుంది. అండ్ ఇంకొక బ్యాటరీ మీకు ఇక్కడ ఉంటుంది. అదే 1Sలో వచ్చేసి ఓన్లీ కింద ఉంటుంది, పోర్టబుల్ బ్యాటరీ ఉండదు. అండ్ ఇది దీని ఛార్జర్. మిగతాదంతా మనం ఒకసారి బండి ఎక్కాక ప్రాపర్గా మాట్లాడుకుందాం. మీకు ఏంటంటే గ్రాఫిక్స్ ఇంకా పోర్టబుల్ ఛార్జర్ చూపించేద్దాం ఫస్ట్, అండ్ బండి కొంచెం ఓవర్వ్యూ చూపిద్దాం అని చెప్పేసి. సో నాకు అన్నిటికన్నా నచ్చిన కలర్ వచ్చేసి ఇది. అండ్ దీన్ని కట్స్ కానీ ఇవన్నీ, కానీ బ్యాటరీది బాగుంది కదా, పోర్టబుల్ బ్యాటరీది. ఇక్కడ ఛార్జింగ్ ఉంది అండ్ ఆల్. అండ్ దీనిలో కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, వెల్కమ్ లైట్స్ అండ్ ఆల్ది కూడా. ఇగో ఈ ఫీచర్, ఇప్పుడు బండి ఆఫ్ ఉందా, ఆఫ్ ఉంటే మనకి ఈ లైట్ ఆన్ ఉంటుంది ఫ్యూ సెకండ్స్, అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఆన్ చేసినప్పుడు వెల్కమ్ లైట్స్ లేక అది బ్లింక్ అవ్వడం ఇచ్చాడు. ఇక్కడ నుంచి మోడ్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, వాల్యూమ్ అండ్ అవన్నీ. అండ్ దీని మ్యాప్స్ కూడా ఉన్నాయి, నావిగేషన్స్ పెట్టుకోవాలంటే. కానీ ఇది మనం వన్స్ బండి కొన్నాక రిజిస్ట్రేషన్ అయ్యాకనే వస్తుందంట, అదొకటి ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనకి మిగతావన్నీ బైక్ రిలేటెడ్ ఉన్నాయి, ఓనర్షిప్ ది ఎవ్రీథింగ్. అండ్ డ్రైవర్స్ లైసెన్స్, ఆర్సీ, వెహికల్ ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు, వెహికల్ ఇన్ఫర్మేషన్, పోర్టబుల్ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉంది, మెయిన్ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉంది, రేంజ్ ఎంత ఉంది, బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, అది ఉంది, డిస్టెన్స్ కవర్డ్, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉందా, బ్యాటరీ హెల్త్ కూడా చూపిస్తుంది. అండ్ దెన్ యూ హ్యావ్ టైర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రైట్ టైర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. దెన్ కస్టమైజ్, ఆటో బ్రైట్నెస్, లేదంటే మనకి ఇష్టం వచ్చిన బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ద థీమ్స్ కలర్స్, దెన్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ, నోటిఫికేషన్స్, కాల్స్ అండ్ ఆల్. అండ్ ఎమర్జెన్సీ, మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏమైనా వచ్చి ఇన్ కేసు యాక్సిడెంట్ కానీ క్రాష్ ఏమైనా అయితే వాళ్ళకి కాల్ వెళ్ళేటట్టు లేదా మెసేజ్. అండ్ టర్న్ ఇండికేటర్ సౌండ్, పార్క్ అసిస్ట్ సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డ్రాప్ సేఫ్ వచ్చేసి ఇంకా ఆప్షన్ రాలేదంట, త్వరలో వస్తుంది. మీ బండి ఇన్ కేసు పడినప్పుడు థ్రాటిల్ కట్ ఆఫ్ అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, బట్ అది ఎందుకు ఇంకా రాలేదు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ వెల్కమ్ లైట్ అండ్ ఎగ్జిట్ లైట్ మీకు కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో థీమ్స్ ఏం లేవు, స్పెసిఫిక్గా ఇదే థీమ్స్ ఉన్నాయి. కలర్ ఒకటే చేంజ్ చేయొచ్చు, కాకపోతే ఈ డిస్ప్లేలో ఉన్న థీమ్స్ ఏం చేంజ్ చేయలేం. మేబీ బ్రాండ్కి ఇంకొంచెం టైం ఇవ్వాలి, అది సెట్ చేయాలి అవన్నీ. అనమాట రికార్డ్ చేసేది యాక్చువల్ ఫస్ట్ టైం రికార్డ్ చేసింది, ఫుటేజ్లో మైక్ గాన్. హోప్ఫుల్లీ ఇప్పుడు అదంతా ఇష్యూ లేకుండా. దిస్ ఇస్ ది సింపుల్ 1S కాదు, ఇది సింపుల్ 1S టాప్ వేరియంట్. సో ఫస్ట్ అయితే ఎకో మోడ్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దిస్ థింగ్ హ్యాజ్ 360 మిర్రర్ అంటారంట వీళ్ళు. సో మీరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు బేసిక్గా, సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ దీనిలో రివర్స్ మోడ్ ఉంది, ఆబ్వియస్లీ ఆల్ ఎలక్ట్రిక్స్ హ్యావ్ రివర్స్. సో దీని వచ్చేసి టార్క్ వచ్చేసి ఆన్ ఉందా, ఓ ఎస్. సో దీని టార్క్ వచ్చేసి 72 Nm ఆఫ్ టార్క్ అంట. సో బిహెచ్పి అదంతా మనకు తెలియదు. అండ్ దిస్ హ్యాస్ నో ఏబిఎస్, ఫ్రంట్ అండ్ రేర్ బోత్ ఆర్ డిస్క్, కానీ ఏబిఎస్ లేదు. అండ్ ఇంకొకటి మనకి జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటీలో ఏంటంటే మనం రీజన్ పెట్టుకోవచ్చు కదా, దీనిలో రీజన్ లెవెల్స్ లేదు, బట్ రీజన్ ఉందంట. సో థ్రాటిల్ మనం కొంచెం యాంటీ క్లాక్ వైజ్ తిప్పామంటే 7% మాత్రమే ఎంగేజ్ అయ్యి రీజన్ స్టార్ట్ అవుతుంది. బట్ అదంతా క్రేజీ బ్రేకింగ్ లేదు. యాజ్ యూ కెన్ సీ, మీరు ఎంత స్లోగా పడుతుందో మీరే చూడొచ్చు, ఎంత స్లోగా డౌన్ అవుతుందో. సో అది ఎంతవరకు ఆ రీజన్ అనేది వర్క్ అవుతుందో నాకు కూడా తెలియదు. అది ఎంత పర్సెంటేజ్ మీకు బ్యాటరీలో ఎక్స్ట్రా ఇస్తుంది అని కూడా ఐ డోంట్ నో. సో దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో దీన్ని లో వేరియంట్ ఏదైతే 1S ఉందో అది వచ్చేసి మీకు అరౌండ్ 120 to 160 మధ్యలో రేంజ్ ఇస్తుందంట. అండ్ ఇది వచ్చేసి టాప్ వేరియంట్, ఇది అరౌండ్ 140. ఇన్ కేస్ మీరు 1S కనుక రఫ్గా నడిపితే యుల్ గెట్ అరౌండ్ 110 రేంజ్ ఆర్ సంథింగ్. దెన్ మీడియంగా నడిపితే 140, అండ్ కొంచెం స్మూత్గా నడిపితే 160 అండ్ 160+. అండ్
ఇది వచ్చేసి యూఆర్ గెటింగ్ విత్ పోర్టబుల్ బ్యాటరీ. ఇది వచ్చేసి మీరు రఫ్గా నడిపితే 140 అలా ఇస్తుంది, అండ్ మీడియంగా నడిపితే 180 అండ్ ఆల్. కొన్నిసార్లు ఇఫ్ యూఆర్ వెరీ స్మూత్ అండ్ ఆల్ ఇది 200 కూడా ఇస్తుందంట. అండ్ ఇమాజిన్ గెటింగ్ ఏ 200 ఫ్రీకింగ్ రేంజ్ బ్రో, టూ మచ్. 200 రేంజ్ వస్తే అసలు మీకు ఏం అక్కర్లేదు, చార్జ్ పెట్టామా వెళ్ళిపోయామా. అండ్ ఇంకొకటి వచ్చేసి దీనిలో నాకేమనిపించింది అంటే దిస్ థింగ్ హ్యాస్ అ చార్జర్ విచ్ విల్ టేక్ అరౌండ్ 8 hours టు ఫుల్ ఛార్జ్ అంట. కానీ దీనిలో ఫాస్ట్ ఛార్జ్ ఆప్షన్ లేదు. సో మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి డీసీ ఫాస్ట్ ఛార్జ్ అట్లా ఏమైనా చేయాలంటే దెర్ ఇస్ నో ఆప్షన్, యూ హ్యావ్ టు వెయిట్. అది ఇంకా దీనిలో ఆ ఫీచర్ రాలేదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నారు. ఒక 2 to 3 months అది కూడా వచ్చేస్తుంది అన్నారు. సో యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. సో ఇప్పుడు వచ్చేసి ఎకో మోడ్లో పుల్ ఇది. సో ఇట్స్ అసలు లిటరల్ చెప్పాలంటే పుల్ లేదు, లాక్కుండా వెళ్ళిపోతుంది. ఎకో మోడ్ అంటే అంతే, ఇట్స్ సర్వింగ్ ద మోడ్. లెట్స్ పుట్ ఇట్ ఇన్ రైడ్ మోడ్. సో రైడర్ మోడ్లో యూ హ్యావ్ సమ్ పుల్. అండ్ ఈ బండి వచ్చేసి కూడా అరౌండ్ 138 kg సంథింగ్ ఉందంట, విచ్ ఈస్ ఎ లైట్ వెయిట్ కేటగిరీ. అండ్ దీని బ్రేక్స్ యాక్చువల్లీ వెరీ షార్ప్. ఫ్రంట్ అయినా కొద్దిగా స్మూత్ ఉంది, కానీ రేర్ అయితే నొక్కితే అక్కడ అయిపోతుంది. అండ్ నౌ లెట్స్ పుట్ ఇట్ ఇన్ డాష్ మోడ్. ఓహో, సో దీనిలో 4 modes ఉన్నాయన్నమాట, ఎకో, రైడర్, డాష్ అండ్ సోనిక్. సో ఇప్పుడు వచ్చి డాష్ మోడ్. దిస్ ఇస్ లైక్ 75% ఆఫ్ పవర్ అనుకోండి. ఇంకా బాబా పుల్ ఇచ్చిన రోడ్లే లేవు. అండ్ దీని సస్పెన్షన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ గుడ్ తెలుసా. దీని సస్పెన్షన్స్ ఆర్ వెరీ సాఫ్ట్. నడిపేటప్పుడు ఐ డోంట్ ఫీల్ బ్యాక్ ఏకింగ్ కానీ, లేదంటే సడన్గా డ్యాంప్ తీసుకోవడం కానీ. సస్పెన్షన్ వైజ్ దిస్ బైక్ కిల్డ్ ఇట్. నౌ లెట్స్ put it on sonic mode. So this is the fastest mode available అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చి దీని చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ ఉన్నట్టుంది. థ్రాటిల్ ఇచ్చి నేను వదలంగానే కొద్దిగా పుల్ ఇస్తుంది. ఐ గెస్ ఆల్మోస్ట్ నేను నడిపిన చాలా ఈవీస్లో ఆ ఇష్యూ ఉండే, ఇలా థ్రాటిల్ ఇచ్చి వదలంగానే చిన్నగా పుల్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ వేసుకుంటుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్, అది ఎందుకు అట్లా ఇష్యూ అవుతుంది అనేసి. బట్ యా, మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ అన్ ఈవీ థింగ్ విచ్ హ్యాస్ టు బి. ఈ క్రేజీ పవర్ ఉందిగా. స్లైట్గా వీల్ అలైన్మెంట్ ఇష్యూ ఉన్నట్టుంది, టెస్ట్ వెహికల్ కదా. సో యా, థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్ వెరీ క్విక్. చూడండి, ఇగో ఇక్కడ నుంచే థ్రాటిల్ ఇన్పుట్ ఇచ్చేస్తుంది. ఓకే, సో దీని ప్రైజింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు 1S తీసుకోవాలి అనుకుంటే మాత్రం అరౌండ్ ఎక్స్షోరూమ్ వచ్చేసి 1,39,000 సమ్ చేంజ్ పడుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు 1 తీసుకోవాలి అనుకుంటున్నారా అంటే మీకు ఎక్స్షోరూమ్ అరౌండ్ 163, 164, 167 ఈ 3 చేంజెస్లో సమ్ చేంజ్ పడుతుంది అనమాట. సో 1,67,000 ఎక్స్షోరూమ్ అంటే మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి యూ గైస్ కెన్ క్యాలిక్యులేట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఏరియా. సో ఇట్స్ ఎ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఎనీ డే వీ షుడ్ సపోర్ట్ అవర్ కంట్రీ కాబట్టి దట్స్ వన్ థింగ్. కానీ అలా అని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళది కదా అని నేనేం దీన్ని పొగడాను. నాకు హ్యాండిలింగ్ వైజ్ ఐ ఫీల్ లైక్ ఇది ఇంకా కొంచెం అలైన్మెంట్ థింగ్ది. సో హ్యాండిలింగ్ వైజ్ కొంచెం అది కొంచెం తేడా అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ బండి కొంచెం హైట్ కూడా ఎక్కువైంది వేరే స్కూటీస్తో కంపేర్ చేస్తే. పుట్ మై ఫుట్ డౌన్, నాకు వేరే స్కూటీస్లో ఇట్లా బెండ్ అవుతుంది లెగ్, దీనిలో అలా లేదు. సో దట్స్ వన్ మోర్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ కూడా. అండ్ సోనిక్ మోడ్ దీనిలో నాకు యాక్చువల్గా చాలా పవర్ఫుల్ అనిపించేస్తుంది. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ మీకు ఇట్లా పుల్లియంగానే భయపెట్టేసేంత ఇన్స్టెంట్ పుల్, బట్ కంపేర్ టు ఎనీ అదర్ స్కూటీస్, ఎలక్ట్రిక్ కాదు, జనరల్గా స్కూటీస్ ఆర్ బైక్స్, ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇట్ పుల్స్ వెరీ అగ్రెసివ్లీ. నేను దీన్ని నడిపినప్పుడు ఐ ఫీల్ లైక్ నా కంఫర్ట్ వచ్చేసి దీన్ని రైడర్ మోడ్, వెరీ పీస్ఫుల్, వెరీ సింపుల్. ఎకో మోడ్ మరీ టూ లెస్ పవర్ ఫర్ మై స్టైల్ ఆఫ్ రైడింగ్. చూసారా బ్రేక్స్ ఫటా పడుతుంది. అండ్ రైడర్ మోడ్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఐ నీడ్. నాకు ఒక స్కూటీలో ఇదే పవర్ కావాలి రైడర్ మోడ్లో ఉన్నంత. ఎంత గుంజితే ఎంత వెళ్ళాలో అంత వెళ్తుంది. బట్ డాష్ అండ్ సోనిక్ ఈస్ వే టూ పవర్ఫుల్. బట్ యా, లెట్స్ స్టిల్ పుట్ ఇట్ ఆన్ సోనిక్ అండ్ ట్రై. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 105 అంట. ఎనఫ్ ఫర్ ఏ స్కూటీ. మీరు స్కూటీలో 120, 130 అయితే పోరు కదా ఎట్లయినా. నాకు ఒకటే ఏంటంటే దీని రేంజ్ వీళ్ళ కస్టమర్స్కి కూడా కొన్నిసార్లు 200 ఇచ్చిందంట. జస్ట్ ఇమాజిన్ స్కూటీ గివింగ్ ఏ 200 kilometers ఆఫ్ రేంజ్. ఇవి మీరు ఛార్జ్ పెట్టుకున్నాక తిరగడమే, మీకు ఇంకా ఇష్యూ ఉండదు. బట్ యా, ఎక్స్పెక్ట్ ఎనీవేర్ అరౌండ్ 160 to 180. మీరు ఇన్ కేస్ 1 తీసుకుంటున్నారంటే ఆర్ 1S తీసుకుంటే ఎక్స్పెక్ట్ అరౌండ్ 120 to 140 అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరం అంత స్మూత్గా కూడా నడపాం కదా. ఓకే, యానిమేషన్ చూసారా రీజన్ అయ్యేటప్పుడు? అగో, సో విచ్ మీన్స్ మోటార్ నుంచి బ్యాటరీకి ఛార్జ్ వెళ్తుంది అనేసి. సో యా, ఈ కంపెనీకి మీరు ఇంకా కొద్దిగా టైం ఇవ్వాలి. ఇప్పుడు దీనిలో ఉన్న యానిమేషన్స్ కానీ ఇవంతా వెరీ స్మూత్, కాకపోతే మీకు వేరే ఆప్షన్స్ లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓలాలో జావా టైప్ ఆఫ్ మోడ్ ఉంటుంది, అలా ఈ యూఐ మార్చుకోవచ్చు కదా మీరు అల్ట్రా వైలెట్లో కానీ అన్నిట్లో. అది ఇంకా ఈ బండ్లో లేదు. ఇట్స్ ఎ వెరీ న్యూ బ్రాండ్, రీసెంట్గా రిలీజ్ అయింది. సో దే నీడ్ దేర్ ఓన్ టైమ్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ రావాలి ఇంకా త్వరలో, రీజన్ లెవెల్స్ రావాలి త్వరలో. అండ్ దే ఆర్ ప్రామిసింగ్ అవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి. సో రీజన్ లెవెల్స్
మోడల్స్ రావాలి, ఛార్జింగ్ స్పీడ్ది రావాలి, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ రావాలి, అండ్ దీనిలో యూఐది కొంచెం డిఫరెంట్ యానిమేషన్స్ కూడా మనం మార్చుకునేటట్టు ఒక 4 to 5 యానిమేషన్స్ డిఫరెంట్ పెట్టుకునేటట్టు రావాలి. సో సూన్ హోప్ఫుల్లీ దే విల్ గివ్ ఇట్ ఆల్. అండ్ ఈ బండి లుక్స్కి వచ్చేసరికి ఐ లైక్ ద లుక్స్. ఇట్స్ వెరీ షార్ప్ అండ్ ఎజీ. లైక్ మనకి నడిపే ఒక స్కూటీ ఇట్లా స్పోర్టీగా ఉండడం ఈజ్ సంథింగ్ ఐ లైక్. ఆ మ్యాటర్లో కూడా దిస్ థింగ్ ఈజ్ వెరీ స్పోర్టీ అండ్ వెరీ నైస్. సో లుక్స్ మ్యాటర్లో కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఓన్లీ థింగ్ నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ వే టు స్లిమ్. స్కూటీ చాలా సన్నగా ఉంటుంది. సో అదొక్కటే నాకు కొద్దిగా కన్సర్నింగ్ ఉండే స్కూటీలో. ఇంకా కొంచెం బల్క్ యాడ్ అయ్యి ఉంటుంటే బాగుండు. బట్ ఫర్ సిటీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీ డే చూస్ ఏ స్లిమ్మర్ వెహికల్. మీరు కొట్టే అలాంటివి ఇవ్వండి, ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లావు బండి అనుకోండి, దాంతో దాని కాన్స్ కూడా ఉంటుంది లుక్స్తో వదిలేస్తే. సో మీకు దీని బూట్ స్పేస్లో కూడా ఐ గెస్ ఓన్లీ 1 ఫుల్ ఫేస్ హెల్మెట్ పడుతుంది. బికాస్ దీనికి పోర్టబుల్ బ్యాటరీ కూడా ఉంది కాబట్టి మీరు దానికంటే ఎక్కువ హెల్మెట్తో పాటు మహా అంటే 2-3 డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, చిన్నవి లేదా యాక్సెసరీస్. బట్ దానికంటే ఎక్కువ అయితే ఐ డోంట్ థింక్ యూ గైస్ కెన్ పుట్. అండ్ ఐ గెస్ దీనికి ఫ్యూచర్లో నాకు తెలిసి క్రూజ్ కంట్రోల్ ఈ ఆప్షన్స్ కూడా ఇస్తారేమో. బికాస్ ఇట్స్ ఎన్ ఈవీ. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తే చాలు, క్రూజ్ కంట్రోల్ కూడా ఆన్ అయిపోతుంది. సో ఇట్స్ అ న్యూ బ్రాండ్. ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు సెటిల్ ఇన్ ద మార్కెట్. కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారు, యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద మార్కెట్ ఇది ఇచ్చేంత రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీ వెహికల్ ఇస్తుంది. దిస్ ఈస్ ది హైయెస్ట్ రేంజ్ వెహికల్ ఇన్ ది మార్కెట్. హోప్ఫుల్లీ త్వరలో ఇంకా అల్ట్రా వైలెట్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు సీ. ఓలా కూడా 200 రేంజ్ వచ్చే స్కూటీస్ అంటుంది, కానీ ఓలా ఈజ్ వెరీ బ్యాడ్ అట్ క్వాలిటీ. ఓలా S1 తోటి అయితే. బట్ వీ డోంట్ నో కి ఓలాది కొత్త స్కూటీస్ తోటి ఐ డోంట్ నో హౌ ద క్వాలిటీ ఈస్. రాగానే చూడాలి అది కూడా. అండ్ అల్ట్రా వైలెట్ ఎనీ డే ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్. బట్ వీ హ్యావ్ టు సీ దానిలో ఏడాస్ గీడాస్ దానిలో అయితే ఒక కార్లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇచ్చారు కాబట్టి దాని ప్రైజింగ్ ఎంత హైక్ అవుతుందో తెలీదు. సో అది కూడా చూడాలి. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 178 ఆ చేంజ్ కి ఆన్ రోడ్ ప్రైస్ కి నాకు తెలిసి వచ్చేస్తుంది అనుకుంటున్నా. ఫర్ దట్ ప్రైస్ 200 kilometers ఆఫ్ రేంజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ అండ్ ద స్విచ్ గేర్ క్వాలిటీ ఇస్ ఆల్సో ఓకే. ఐ వోంట్ సే టాప్ నాచ్ ఇట్లా అసలు బాగా క్రేజీ స్విచ్ గేర్ క్వాలిటీ అని, బట్ ఇట్స్ వెరీ గుడ్ కంపేర్ టు మెనీ స్కూటీస్ ఇన్ ద మార్కెట్. ఇట్స్ వెరీ గుడ్. స్విచ్ గేర్ కూడా చాలా బాగుంది. అండ్ బ్రేక్స్ ఆర్ వెరీ షార్ప్. యాజ్ ఐ సెడ్ రేర్ బ్రేక్ అయితే టూ షార్ప్. టచ్ చేస్తుంటేనే టైర్ రేర్ లాకప్ అయిపోతుంది. సో ఫ్రంట్ ఈస్ అ బిట్ సాఫ్టర్. అండ్ మీరు ఒకవేళ ఈవీ కొంటున్నారంటే మీకు ఇంకొకటి ఏంటి అడ్వాంటేజ్ అంటే మీకు సర్వీస్ కాస్ట్ చాలా లో ఉంటుంది ఈవీ వెహికల్స్. ఇప్పుడు నా నెక్సాన్ ఈవీ నాకు సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసా? 2500 or 2000 రూపీస్ అవుతుంది. అదే నాకు మేజర్ సర్వీస్ వస్తేనే నాకు అప్పుడప్పుడు 10K లేదా 15K టచ్ అవుతుంది. జనరల్గా అయితే 2000 రూపీస్ దాని సర్వీస్ కాస్ట్. సో ఇమాజిన్ స్కూటీలో ఇంకెంత తక్కువ ఉంటుంది అని చెప్పేసి. అండ్ మీకు దీనికి వారంటీ అవన్నీ కూడా ఉంటుంది. సో బ్యాటరీ కానీ మోటార్ కానీ ఏమైనా వారంటీ ఉంటుంది. అండ్ అంత ఈజీగా దీని బ్యాటరీ మోటార్స్ పాడవవు. దే ఆర్ వెరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీస్ అండ్ మోటార్స్. మీరు చాలా రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా దే విల్ లాస్ట్ లైక్ రియలీ లాంగ్. సో ఆ ఇష్యూ కూడా ఉండదు మీకు. అండ్ దే ఆర్ వెరీ రిలయబుల్ కూడా ఉంటాయి కంపేర్ టు ఐస్ ఇంజన్స్. ఎందుకంటే అవి మనం టైం టు టైం మెయింటైన్ చేస్తే దే ఆర్ ఆల్సో వెరీ రిలయబుల్. బట్ చాలా మంది అలా మెయింటైన్ చేయరు నేను చూసిన ప్రకారం అయితే. సో అలాంటి మ్యాటర్ లో దీస్ ఆర్ వెరీ గుడ్. మీరు చాలా ఓలా స్కూటీస్ తో చూసుంటారు డ్యూరబిలిటీ టెస్ట్ చాలా మంది ఇష్టం వచ్చినట్టు ఏమేమో చేశారు. దాని పార్ట్స్ క్వాలిటీ అవన్నీ చీప్ ఉంటాయి కానీ బట్ స్టిల్ ద బ్యాటరీ అండ్ మోటార్ పాడవలేదు. అది స్టిల్ ఆన్ పాయింట్ ఉండే. సో సంథింగ్ అలానే. అండ్ ఇది బెల్ట్ డ్రివెన్ కాబట్టి మీకు ఆ చైన్ లూపింగ్ ఆ ఇష్యూ ఉండదు. సో బెల్ట్ లైఫ్ ఈజ్ లైక్ అరౌండ్ 60 to 1 lakh kilometers దాకా కూడా మీరు బెల్ట్ మార్చాల్సిన అవసరమే రాదు. సో మీకు ఆ వరి కూడా ఉండదు. సో దిస్ థింగ్ డజంట్ హ్యావ్ ఎన్ ABS బట్ దిస్ థింగ్ హ్యాస్ ఎ కాంబో బ్రేకింగ్ అనమాట. సో మీ కాంబో బ్రేకింగ్ ఇప్పటికే చాలా స్కూటీస్కి వచ్చేసాయి. బట్ యా స్టిల్ ఐ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఎప్పుడైతే రేర్ బ్రేక్ వాడతారో రేర్ బ్రేక్ కాకుండా ఫ్రంట్ బ్రేక్ లో కూడా కొద్దిగా పర్సెంటేజ్ ఆఫ్ బ్రేక్ అప్లై అవుతుంది అనమాట. సో దాని వల్ల మీకు ఫ్రంట్ అండ్ రేర్ కలిపి బ్రేక్ పడుతుంది ఇఫ్ యూఆర్ యూజింగ్ రేర్ బ్రేక్. అండ్ ఫ్రంట్ బ్రేక్ లో కూడా మీరు వాడినప్పుడు స్లైట్ గా రేర్ బ్రేక్ కి కూడా వెళ్తా ఉంటది. సో బేసిక్ గా డ్యూయల్ బ్రేక్స్ లాగా పనిచేస్తూ ఉంటది. సో దిస్ థింగ్ డజంట్ హ్యావ్ ఎన్ ABS అదొకటి. బేసిక్ గా ఇది ఫస్ట్ జెన్ కాబట్టి అండ్ రీసెంట్ గానే బ్రాండ్ లాంచ్ అయింది కాబట్టి దే విల్ నీడ్ సమ్ టైమ్ టు మోడిఫై స్టఫ్. వన్స్ ఇట్స్ డన్ యూ గైస్ కెన్ హ్యావ్ ఫన్. టిల్ దెన్ ఈవెన్ మీరు కూడా కొద్దిగా ఓపిక పట్టి యూ షుడ్ గివ్ ద బ్రాండ్ ద టైమ్ దే నీడ్ సో దట్ మీకు కూడా తొందరగా వచ్చేసేటట్టు. సిటీలో మీరు లిటరలీ గ్లైడ్ అవ్వచ్చు. బట్ ఐ విష్ ఇట్ హ్యాడ్ ABS. దట్స్ వన్ కన్సర్న్ ఐ హ్యావ్. ఐ డోంట్ నో ఏథర్ అండ్ అల్ట్రా వైలెట్ వీటికి ABS ఉందా? స్కూటీ అల్ట్రా వైలెట్ స్కూటీ ఇంకా రాలేదనుకోండి. ఏథర్లో ABS ఉందా లేదా కింద కామెంట్ డౌన్ చేసి అయితే చెప్పండి. నేను ఇంతవరకు ఏథర్ నడపలేదు. వాయిస్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటీ మీ ఫ్యామిలీ కోసం కొనాలనుకుంటున్నారు, యూ వాంట్ ఇట్ ఫర్ కాలేజ్ అంటే యూ గైస్ కెన్ టేక్ దిస్. నేను ఒకటి చెప్తా మీకు. ఇంకొకటి ఏంటంటే నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వచ్చేసి 600cc కొనుక్కున్నారు బేసిక్గా GT 650. అండ్ ఐ యూస్ టు
హ్యావ్ ఎన్ FZ 150cc. వాళ్ళు మేము కాలేజ్ తర్వాత ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్దాం అనుకుంటే వాళ్ళు మాక్సిమం రాకపోతుండే, ఓన్లీ బికాస్ వాళ్ళకి మైలేజ్ GT 16 ఇచ్చేది మైలేజ్, నా FZ 45 ఇచ్చేది నాకు మైలేజ్. సో నేను ఎంత తిరిగినా నాకు పెట్రోల్ మిగిలేదు అండ్ వాళ్ళకి పెట్రోల్ మిగిలేదు కాదు. సో వాళ్ళు బండి ఓన్ చేసినా కూడా మా బండి వెనకాల కూర్చోడం ఒపీనియన్ లాగా, కాలేజ్లో బండి పార్క్ చేసేసి మా వెనకాల కూర్చొని బయట తిరగడం, విచ్ ఈస్ పాయింట్లెస్ అగైన్. సో మీరు ఇన్కేస్ ఆ బండిని మెయింటైన్ చేయలేరు, ఫ్యూల్ కొట్టలేరు, కానీ ఆ బండి కొని తిరిగి ఏదో అప్పుడప్పుడు అది ఇవ్వచ్చు అంటే మీరు కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేయలేరు. బట్ అదే మీరు ఇలాంటి స్కూటీ సంథింగ్ తీసుకున్నారు అనుకోండి కాలేజ్ డేలో, మీకు మళ్ళీ ఎవడైనా ఫ్రెండ్ వచ్చి అరే ఎప్పుడైనా దారా మామ బయటికి పోదాము అన్నారంటే మీరు, నేను చెప్తున్నా, మీరు ఆలోచించారు, అరే పదరా అన్నట్టు మీరు తిప్పుతూనే ఉంటారు, కిలోమీటర్లు తిప్పుతారు. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ విత్ ఎలక్ట్రిక్ అండ్ ఎనీ అదర్ లోవర్ సీసీ బైక్స్. సో మీరు అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం కాలేజ్ డేస్లో మీరు ఎంత తక్కువ సీసీ పెట్టుకొని మీకు ఎంత ఎక్కువ మైలేజ్ వస్తే మీరు అంత ఎంజాయ్ చేస్తారు. అదే దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మై FZ. నా FZలో 45 to 50 ఇచ్చేదన్నమాట మైలేజ్. నేను బిందాస్ తిరిగిన, ఎంత తిరిగిన దానిలో మైలేజ్ ఉండే, నేను ఎంత తిరిగిన దానిలో ఈ పైనే ఉండేది, ఈ దగ్గరకు వచ్చి ఫ్లాష్ అయ్యేది కూడా కాదు. మళ్ళీ ఈ దగ్గర ఫ్లాష్ అయిందా 100 200 కొట్టిస్తే మళ్ళీ ఈ వెళ్ళిపోయేది. సో దట్స్ వన్ థింగ్. మీరు GTO లేదంటే తక్కువ మైలేజ్ ఇచ్చే బండి కొంటే యూ విల్ హ్యావ్ వెరీ లెస్ ఫ్యూయల్, యూ విల్ హ్యావ్ వెరీ లెస్ మైలేజ్ అండ్ యూ విల్ హ్యావ్ వెరీ లెస్ ఫన్. లేదు మీరు పెట్రోల్ ఊరికే కొట్టించుకోగలుగుతా, చిల్లవగలుగుతా అంటే మాత్రం దెన్ ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ మోర్ ఫన్ విత్ దోస్ బైక్స్ కంపేర్ టు దిస్. కానీ ఇవేంటంటే యూఆర్ మోర్ పీస్ఫుల్, మోర్ ఎకో ఫ్రెండ్లీ, మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మోర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీథింగ్. బట్ అవి అలా కాదు. సో చాలా మందికి ఎలక్ట్రిక్ స్కూటీ ఎందుకు అన్నట్టు ఉంటారు, కానీ ట్రస్ట్ మీ ఎలక్ట్రిక్ ఈస్ వెరీ గుడ్. మీరు ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, దాని తర్వాత యూ గైస్ థింక్ లేదు మీకు అప్పటికి మీకు నచ్చట్లేదు అంటే గో విత్ ఎ పెట్రోల్ బైక్, నో ఇష్యూస్. బట్ ఆ ఛాన్స్ అనేది ఇవ్వండి. నేను అసలు నడపా, నాకు ఎలక్ట్రిక్ అంటే చిరాకు అన్నీ కాదు. గివ్ ఇట్ వన్ ఛాన్స్. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్ బై ఇట్, ఇఫ్ యూ గైస్ డోంట్ లైక్ ఇట్ దెన్ జస్ట్ డోంట్ బై ఇట్, సింపుల్. కానీ తీసుకున్న వాళ్ళని ఎందుకు అలా. సో నౌ లెట్స్ పుట్ ఇట్ ఆన్ డాష్ మోడ్. సోనిక్, ఐ వాంట్ సోనిక్. Yes, 105 is the top speed. సో ఎస్ సమ్ థ్రాటిల్ ఇష్యూ ఉన్నట్టుంది టెస్ట్ డ్రైవ్ వెహికల్లో. నేను థ్రాటిల్ వదలంగానే దిస్ థింగ్ ఈజ్ ఒక చిన్న బూస్ట్ ఇస్తుంది, లిటరల్ ఒక 5 kmp ఇట్లా ఫట్ అని కొడుతుంది థ్రాటిల్ వదిలేయంగానే, విచ్ ఇస్ ఎ రిస్కీ థింగ్. లెట్ మీ సీ వేరే మోడ్లో కూడా అలా ఉందా, డాష్లో కూడా ఉందా అని. ఎస్, డాష్లో కూడా ఉంది. నౌ లెట్స్ పుట్ ఇట్ ఆన్ రైడ్లో లేదు. సో ఐ గెస్ సమ్ సాఫ్ట్వేర్ గ్లిచ్ విత్ ద డాష్ మోడ్ అండ్ సోనిక్ మోడ్, బట్ అది కొద్దిగా చూసుకొని ఉండాలి. బట్ ఐ గెస్ మీరు ఒకసారి సాఫ్ట్వేర్ రీబూట్ చేయగానే దట్ థింగ్ విల్ ఎలిమినేట్. సో దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఏం నాకు డబ్బులు ఇవ్వట్లేదు టు ప్రమోట్ ఆర్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దీస్ బైక్స్ కూడా. ఎందుకంటే చాలా మంది నన్ను రకరకాల బైక్ రివ్యూస్, స్కూటీ రివ్యూస్ అడుగుతున్నారు కాబట్టి నా చేతుల్లో ఎంత ఉంది, ఎన్ని బైక్స్ రివ్యూ చేయగలుగుతాను, ఎన్ని స్కూటీస్ రివ్యూ చేయగలుగుతాను నేను చేసి మీకు ఇస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దట్ బైక్, యూ గైస్ కెన్ గో విత్ ఇట్. నేనైతే నా హానెస్ట్ ఒపీనియన్ ఇస్తాను. నాకు దీని ఇష్యూస్ ఏముందో నాకు జెన్యూన్ గా తెలియదు. యూ గైస్ కెన్ రీసెర్చ్ అబౌట్ ఇట్. బట్ రైడ్ రివ్యూ వైజ్ అయితే దిస్ ఇస్ ఫెంటాస్టిక్. బ్రేక్స్ ఆర్ వెరీ గుడ్, సస్పెన్షన్ ఇస్ వెరీ గుడ్, పవర్ ఇస్ వెరీ గుడ్. సాఫ్ట్వేర్ లో యాజ్ ఐ సెడ్ ఆ 2 పవర్ మోడ్స్ కొంచెం గ్లిచీ ఉంది, అదొకటి సెట్ అయిపోతే దట్స్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఇంకొకటి లెవెల్స్, రీజన్లో లెవెల్స్ వస్తే అగైన్ వెరీ బిగ్ ప్లస్ పాయింట్. అండ్ వీళ్ళు చెప్పినట్టే రియల్ వరల్డ్లో 140+ రేంజ్ వస్తుంది అంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. ట్రస్ట్ మీ, మీరు ఒక స్కూటీలో 140+ రేంజ్, ఇన్ కేస్ 200 రేంజ్ కూడా మీరు దీని నుంచి తీయచ్చు అంటే 200 సింగిల్ ఛార్జ్లో 200 గైస్. ఎనీ డే బెటర్. మీకు ఎంత ఎలక్ట్రిక్లో ట్రస్ట్ మీ, మీకు ఎంత హై రేంజ్ వెహికల్ ఉంటే మీరు అంత పీస్ఫుల్గా, అంత మెంటలీ కామ్గా ఉంటారు. మీకు ఎంత తక్కువ రేంజ్ ఉంటే అంత ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది అండ్ అంత తక్కువ ఫన్ కూడా. ABS కూడా ఉంటే బాగుండు. సో దీస్ ఆర్ ది థింగ్స్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్. అండ్ దీనిలో నావిగేషన్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తుంది, ఎంత స్మూత్గా ఉంది ఏదో తెలియదు. అండ్ కంపేర్ టు అల్ట్రా వైలెట్ ఆర్ ఓలా, దీనిలో ఫీచర్స్ వైజ్ కొంచెం తక్కువ ఉంది. ఓలాలో సమ్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఆల్ స్పీకర్స్, లైట్స్ అవన్నీ ఉన్నాయి కదా. దీనిలో కూడా స్పీకర్ ఉన్నట్టుంది. ఇక్కడైతే చూడడానికి స్పీకర్ లానే ఉంది. ఐ డోంట్ నో, ఉందంటే కామెంట్ డౌన్ చేయండి. బట్ ఓలాలో ఆ ఫీచర్స్ ఎక్కువ. బట్ ఓలా క్వాలిటీ ఇస్ లైక్ షిట్ రైట్ నౌ. మీ అందరు తెలుసు ఓలా S1 Pro చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఓన్ చేయట్లేదని కాదు, సౌరభ్ అన్న ఓన్ చేస్తాడని సౌరభ్ అన్న టోల్డ్ మీకు దాని క్వాలిటీ అస్సలు బాగాలేదు. బట్ పవర్ ఇస్ వెరీ గుడ్, బట్ ద క్వాలిటీ ఇస్ వెరీ బ్యాడ్ ఓలా స్కూటీది. సో దట్స్ దేర్. అండ్ ఏథర్ ఒకటి యాజ్ ఆఫ్ నో ఎవ్రీ వన్ ఆర్ సేయింగ్ ఇట్స్ వెరీ గుడ్, అన్నిట్లో బాగుంది. బట్ ఏథర్లో వాట్ ఐ డింట్ లైక్ వచ్చేసి రేంజ్ 90 or 110 వచ్చాగానే మీ రేంజ్ ఖతం అయిపోతుంది. సో ఏథర్ దట్ థింగ్, ఏథర్లో కూడా మీకు హై రేంజ్ వస్తే ఇట్స్ మచ్ బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్లో యూల్ హ్యావ్ బెటర్ పుల్ తెలుసా. మీరు విత్ పిలియన్ ఉన్నారంటే మాత్రం ఎలక్ట్రిక్ చాలా ఈజీగా గట్టిగా పుల్ చేస్తుంది. అదే మీరు సోలో రైడ్ చేస్తున్నారు, ఇప్పుడు సపోజ్ ఐ కంపేర్ ఇట్ విత్ యాక్టివాలో నాకు పిలియన్ రైడర్ ఉన్నారు అంటే యాక్టివా విల్ పుల్ వెరీ స్లో ఇన్ కేస్ ఎవరైనా హెవీ పిలియన్ ఉంటే. ఇవి అలా కాదు, ఇవి కాన్స్టెంట్గా గట్టిగానే పుల్ ఇస్తాయి. 72 Nm ఆఫ్ టార్క్,
72. So you guys know it will pull. And headlight test చేద్దాం అంటే I don't know. హెడ్లైట్స్ అయితే చాలా సన్నగా ఉంది, లుక్స్ వైజ్ ఇట్స్ వెరీ షార్ప్. సో త్రో ఎలా ఉందో నాకు తెలియదు. సో ఓనర్ ఉంటే ఎవరైనా కింద 101% కామెంట్ డౌన్ చేయండి, సో దట్ పీపుల్ విల్ నో, పీపుల్ విల్ ఆల్సో అండర్స్టాండ్ కి తీసుకోవచ్చా వద్దా అనేసి. యాజ్ ఆఫ్ నౌ నన్ను అడిగితే మాత్రం ఫర్ మై రైడ్ రివ్యూ ఆర్ ఎక్స్పీరియన్స్ యూ గైస్ కెన్ గో విత్ దిస్ థింగ్. ద హోల్ సాఫ్ట్వేర్ థింగ్ ఈజ్ ఆల్సో వెరీ స్మూత్. ఎక్కడ స్టక్ అయినట్టు అనిపించట్లేదు, ఎక్కడ గ్లిచ్ అయినట్టు కూడా అనిపించట్లేదు. ఇన్ కేస్ అయినా కూడా ఐ థింక్ కీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఇట్ సెట్ అయిపోతుంది. అ లాట్ ఆఫ్ బైక్స్ నౌ డేస్ హ్యావ్ ఇట్, నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్. సో ఇట్స్ ఫైన్. సో నన్ను అడిగితే మాత్రం ఇఫ్ యూ గైస్ విల్ వెయిట్ ఫర్ ద రీజన్ లెవెల్స్, ఇఫ్ యూ గైస్ కెన్ వెయిట్ ఫర్ ది ఫాస్ట్ ఛార్జింగ్, బయట ఎక్కడైనా చేయించుకోవాలి ఫాస్ట్ ఛార్జింగ్ అంటే, ఇవన్నిటికీ మీకు పేషెన్స్ ఉంది, మీరు వెయిట్ చేయగలుగుతారు. దీనిలో ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా దిస్ కంపెనీ విల్ టేక్ థోడా టైమ్ టు రీసాల్వ్ ఇట్ బికాస్ ఇట్స్ అ న్యూ బ్రాండ్. మీకు అదంతా పేషెన్స్ ఉంది అంటే మాత్రం గో విత్ దిస్ బ్రాండ్. ఇట్స్ అ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. మనం కాకపోతే ఇంకొకరు సపోర్ట్ చేస్తారు. సో అలా ఆల్సో యూ కెన్ హ్యావ్ ఫన్. వెరీ గుడ్. ఆ మ్యాటర్కి వచ్చేసరికి ఫర్ మీ ఇట్స్ ఎ గో. మీరు కావాలనుకుంటే యూ కెన్ బై దిస్ బైక్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రేక్స్ ఆర్ ఆల్సో వెరీ షార్ప్. యాజ్ ఐ సెట్, మీరు నొక్కుతుంటే స్కిడ్ అవుతుంది రేర్ టైర్. సో బ్రేక్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ టాప్ నాచ్. దీని సర్వీస్ కాస్ట్ అండ్ ఆల్ కూడా చీప్ ఉంటుంది బికాస్ ఇట్స్ అన్ ఎలక్ట్రిక్. సో మీకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఇట్ హ్యాస్ అ రివర్స్ మోడ్ వగేరా. ఆన్ చూద్దాం, ఆన్ ముందుకెళ్ళి చూద్దాం. మళ్ళీ అందరూ మనల్ని తిరుగుతారు. సో యా, ఇట్స్ అ వెరీ స్లీక్ డిజైన్ స్కూటీ తెలుసా. యాక్చువల్లీ స్కూటీ వైజ్ అయితే ఇట్స్ వెరీ షార్ప్, యూత్ఫుల్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే మన యూత్కి, నాట్ లైక్ మోర్ అంకుల్ ఆర్ ఆంటీ స్కూటీ. ఇట్స్ మోర్ లైక్ ఎ యూత్ ఫ్రెండ్లీ స్కూటీ. లుక్స్లో ఇట్స్ వెరీ స్పోర్టీ. ఇట్స్ గో. ఓకే, కొట్టేసాం హార్న్. మీ ఒపీనియన్ ఏంటి? ఒక ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎలక్ట్రిక్ మార్కెట్? వెరీ ఫ్రెండ్లీ ఎకానమీ. మీరు కిలోమీటర్కి ₹1 కడతారేమో మ్యాక్సిమం. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ బైక్. అండ్ దీనిలో నాకు ఇంకొకటి ఏంటంటే, దీనిలో ఈ మోడ్ ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు స్లోప్లో కానీ వెళ్ళానండి, ఇలా బ్రేక్ వేసామంటే ఆటో బ్రేక్ సంథింగ్ ఇలా బ్రేక్ వేసుకొని ఉంటుంది, మళ్ళీ థ్రాటల్ ఇవ్వగానే ముందుకు వెళ్ళేటట్టు. కానీ వీళ్ళైతే దీంట్లో ఇలా పార్క్ మోడ్ సంథింగ్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ఫార్వర్డ్. పార్క్ మోడ్లో మీరు ఫార్వర్డ్ కూడా ఒక లిమిటెడ్ స్పీడ్ వెళ్తుంది. అండ్ దెన్ బ్రేక్ పెట్టి రివర్స్ నొక్కామంటే, సో బ్రేక్ పెట్టి రివర్స్ నొక్కితే రివర్స్ కూడా కొంచెం తక్కువ వెళ్తుంది. సో పార్క్ మోడ్లో బేసిక్ ఏం లేదు, ఫ్రంట్ అండ్ రేర్ సేమ్ లిమిట్ ఆఫ్ స్పీడ్ వెళ్తుంది. లాంగ్ ప్రెస్ నొక్కేసి ఉంచండి. ఓకే. అండ్ దీనిలో మీకు ఏమేమి చూపిస్తుంది? 95% ఛార్జింగ్, 108 కిలోమీటర్స్. బికాస్ మీరు ఎంత రఫ్గా నడిపితే మీకు అంత రేంజ్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను డీసెంట్గా మెల్లంగా నడుపుంటే నాకు తెలిసి ఇది రేంజ్ అరౌండ్ 180 అలా చూపించుండేది. ఇప్పుడు నేను ఫాస్ట్గా నడిపాను కాబట్టి ఇలానే నడుపుతుంటే దీని రేంజ్ వచ్చి ఇలా అని చూపిస్తుంది. యావరేజ్ స్పీడ్, కిలోమీటర్స్ రిడెన్, రైడ్ టైమ్, కరెంట్ ట్రిప్ అండ్ ఆల్. అండ్ యాక్చువల్లీ లైక్ టచ్ కూడా ఇట్ ఫీల్స్ వెరీ స్మూత్. మనం టచ్ చేసింది, ఇట్స్ వర్కింగ్. ఇట్స్ నాట్ లైక్ ది స్మూదెస్ట్, ఇట్లా ఫ్లాలెస్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ వర్కింగ్. నేను టచ్ చేసేదంతా ఇట్స్ వర్కింగ్ అండ్ దట్స్ వాట్ ఈవెన్ ఐ నీడ్ ఇన్ ది ఎండ్. సో యా, అదనమాట ఈ స్కూటీ గురించి. సో దిస్ ఈస్ ది సింపుల్ వన్. సో ఎవరైనా కొనాలి అనుకుంటున్నారు అంటే మాత్రం ఫస్ట్ కమ్ దెన్ టెస్ట్ డ్రైవ్ దిస్ వెహికల్. మీకు నచ్చిందా చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. నేను ఇట్లా తోపు తీసేసుకోండి అని చెప్పాను. ఇది రియల్ వరల్డ్లో ఒక 200 రేంజ్ లేదా 180 రేంజ్ ఇస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. క్వాలిటీ వాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ నైస్. ఐ డోంట్ నో సర్వీస్ అదంతా కూడా ఎలా ఉందని చెప్పేసి. రైడ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. ఐ ఫీల్ ఇంకా కొంచెం బల్క్ ఉంటే బాగుండు బికాస్ 2 స్లిమ్మర్ టైర్స్ ఉన్నాయి. అండ్ వే టు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇటు రైట్ ఫ్లిప్ కొట్టాలంటే చాలా ఎక్కువ ఫ్లిప్ అయిపోతుంది బికాస్ అంత లైట్ వెయిట్ కూడా ఉంది కదా. సో కొంచెం ఫ్లిప్పింగ్ వైజ్ కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అలవాటు అయిపోయిందంటే మీరు దీంతో ఆడుకోవచ్చు. అండ్ ఐ లైక్ ద రేర్ టైల్ లైట్ కూడా దీనిది. జస్ట్ చెక్ ద రేర్ టైల్ లైట్. ఇట్స్ వెరీ షార్ప్. స్కూటీ వైజ్ ఇట్స్ నైస్, పవర్ వైజ్ ఆల్సో ఇట్స్ నైస్. అండ్ ప్రైజింగ్ వైజ్ అంటే మీరే వేరే స్కూటీస్తో చెక్ చేసుకోండి చూసి. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ యాజ్ ఆఫ్ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, వర్కింగ్ స్మూత్. సో ఇన్ కేస్ మీరు పక్క కొనాలనుకుంటున్నారంటే ఫస్ట్ వచ్చి టెస్ట్ రైడ్ అయితే పక్క చేయండి. ఐ రికమెండ్ దిస్ స్కూటీ, సింపుల్ వన్. యూ కెన్ గో ఫర్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్. బట్ స్టిల్ కమ్ అండ్ టెస్ట్ డ్రైవ్. మీ మార్కెట్ రీసెర్చ్ మీరు చేయండి. సర్వీసింగ్ అంతా ఎలా ఉందో, పార్ట్స్ ఎలా ఉంది, ప్రైజింగ్ ఎలా ఉంది, అండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నిజంగానే రేంజ్ ఎంత వస్తుందో అదంతా కూడా మీరు సర్వే చేసి దాని ప్రకారం యూ కెన్ గో విత్ అల్ట్రా వైలెట్ or simple one or anything. In the end it's a made in India brand. So yes, so Sonic mode బాగుంది. ఎకో మోడ్ లో కొంచెం పవర్ తక్కువ ఉంది కానీ సోనిక్ మోడ్ లో బాగుంది. సో అదనమాట. సోనిక్ మోడ్ లో యూ విల్ హ్యావ్ మోర్ పవర్. ఎకో మోడ్ వే టు లెస్ పవర్, చాలా లెస్ పవర్ యాక్చువల్లీ. ఏతర్ కూడా వెళ్తుంది. వాట్ ఏ టైమింగ్. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the